మానవ జనన మరణాల రహస్యం. జననాన్ని గూర్చి, జననం వెనుకున్న రహస్యము లేదా జననం వెనుకున్న పరమార్థాన్ని గత 2 దినాలుగా మనం మాట్లాడుకున్నాం. మానవ జన్మ వెనుక దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుడే మనిషికి జన్మనిస్తున్నాడు అని, ఆ దేవుడే ప్రతి తల్లి గర్భములో మనిషిని సృష్టించి నిర్మించుకొని సహాయం చేసి ఈ భూమి మీదికి పంపుతున్నాడు లేదా తీసుకొస్తున్నాడు అని, అలా ఆయన తీసుకుని రావటంలో లేదా మనిషికి జన్మనివ్వటంలో ఆయనకంటూ ఒక ఉద్దేశం, ఆయనకంటూ ఒక ఆలోచన, ఆయనకున్న ఆలోచన ఉద్దేశం ఏదో కాదు. ఆయన కొరకు తిరిగి ఈ శరీరము వాడబడాలి, ఆయన పనిలో ఉపయోగపడాలి, ఆయనను మహిమపరిచేదిగా, సజీవ యాగముగా, ఆయన కొరకు అర్పణగా మారేదిగా ప్రతి దేహము, ప్రతి శరీరము లేదా ప్రతి మనిషి బ్రతకాలనేది పరమందున్న తండ్రి యొక్క కోరిక. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఎంతసేపు ఉన్న ఈ శరీరాన్ని తన కొరకు, తన కుటుంబం కొరకు లేదా తన స్వార్థపూరితమైన ఆలోచనలను, కోరికలను నెరవేర్చుకొనుట కొరకు ఇవ్వబడిన కాలాన్ని, ఇవ్వబడిన ఆకారాన్ని వ్యర్థముగా గడిపి వాడుకొని శరీరాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుండగా, మహిమపరచవలసిన మనిషి దేవుణ్ణి మహిమపరచకపోగా దేవుణ్ణి అవమానపరిచేవాడుగా మారుతున్నాడు. ఇది గత రాత్రి వరకు మనం నేర్చుకున్నటువంటి సంగతి. దేవుణ్ణి మహిమపరచవలసిన మనిషి, దేవుణ్ణి మహిమపరచటం అనే మాటకు అర్థం దేవునికి విధేయత చూపటం. దేవుణ్ణి మహిమపరచటము అనగా దేవుడు చెప్పింది చేయడమే దేవుణ్ణి మహిమపరచడం. పిల్లలు తల్లిదండ్రులను మహిమపరచడం అంటే తల్లిదండ్రులకు లోబడటం. మహిమపరచటం లేదు అనంటే తల్లిదండ్రులకు అది అవమానం. అది ఒక భార్య భర్తను మహిమపరిచేదిగా ఉండాలి, అంటే గౌరవించేదిగా ఉండాలి. అలా ఒక భార్య తన భర్తను గౌరవించనప్పుడు, సన్మానించనప్పుడు ఆ భర్తకు భార్య వలన అది అవమానం. అది ఇది మీకు అర్థమైతే ప్రతి మనిషి దేవునిని మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి అనే ప్రశ్న వస్తుంది కనుక దానికి సమాధానాన్ని కూడా బైబిల్లోనే ఆయన చెప్పాడు. నిన్ను నిర్మించుకున్నవాడు దేవుడు గనుక, ఇక మన విషయంలోనికి, క్రైస్తవుల విషయంలోనికి వచ్చినప్పుడు మిమ్ములను నిర్మించుకోవడమే కాదు, ఆఖరికి మిమ్మల్ని కొనడం అనేది కూడా జరిగింది. మీకు తెలుసు కదా, లోకంలో ఉన్న వారికి సత్యం తెలియదు, క్రీస్తును అంగీకరించిన వారు. కానీ క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు చేత కొనబడిన వాడు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వారు క్రీస్తు త్యాగాన్ని వారు అర్థం చేసుకుని వారు కనుక వారి విషయాన్ని మనం కాసేపు ప్రక్కన పెడితే, మిగిలిన వారిని క్రైస్తవులమని చెప్పుకుంటున్న, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ
క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఏంటి ఆ విలువ అంటే? 1,00,000 కాదు, కోట్లు కాదు, ప్రాణం. క్రీస్తు తన ప్రాణము పెట్టై నిన్ను నన్ను ఆయన కొన్నాడు. మరి ఆయన కొన్నప్పుడు, ఆయన మనల్ని కొనుక్కున్నప్పుడు తన ప్రాణంతో, అది నీకు అర్థమైతే నువ్వు ఎవరిని మహిమపరచాలి? నువ్వు ఎవరికి లోబడాలి? నువ్వు ఎవరికి విధేయత చూపాలి? ఎవరి కొరకు నువ్వు బ్రతకాలి? యేసుక్రీస్తుల దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆయన కూడా భూమి మీద మనకులాగానే 33.5 సంవత్సరాల కాలం పాటు బ్రతికాడు. ఆయన బ్రతికింది చాలా కొద్ది కాలం అండి. యేసు ప్రభుల వారు బ్రతికిన కాలం చాలా చిన్ని కాలం. ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచ చక్రవర్తిగా మారాలి, ప్రపంచాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలి అని అతి చిన్న వయసులోనే గుర్రం ఎక్కి సైన్యాన్ని వెంట పెట్టుకొని ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళిన అలెగ్జాండర్ ది గ్రేట్ బ్రతికిన కాలం ఎంతో తెలుసా? అంతే 33 సంవత్సరాలు బ్రతికాడు అలెగ్జాండర్. కానీ అలెగ్జాండర్ ప్రపంచం మర్చిపోయింది. కానీ యేసును ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటుంది, ఎప్పటికీ ఆయన్ని స్మరిస్తూనే ఉంది. కారణం, అలెగ్జాండర్ కత్తిపట్టాడు, ఎందరో ప్రాణాలను, ఎందరో తలలను యుద్ధంలో తెగ నరుకుతూ వెళ్ళి చక్రవర్తిగా మారాలి అనుకున్నాడు. అనేక మంది రక్తాన్ని చిందించి చక్రవర్తిగా మారాలి అని అనుకున్నది అలెగ్జాండర్ అయితే, అనేకుల కొరకు రక్తం చిందించాలి, అనేకుల కొరకు నా ప్రాణం పెట్టాలి అని అనుకున్నది యేసుక్రీస్తుల వారు. వాడు చంపి చక్రవర్తిగా మారాలి అనుకున్నాడు. నేను చనిపోయి అనేకులకు బ్రతుకునిచ్చి ప్రపంచానికి వెలుగుగా మారాలి అనుకున్నాడు యేసు ప్రభు. ఇద్దరిది సేమ్ ఏజ్, ఇద్దరిది ఒకే ఏజ్ కదా. అలెగ్జాండర్ 33, యేసు ప్రభులో బ్రతికింది కూడా 33.5 సంవత్సరాలు. ఆయన ఈ భూమి మీద బ్రతికిన ఆ కాలంలో తండ్రితో ఒక మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి యేసు ప్రభుల వారు కాబట్టి అన్నాడు. నిన్న కూడా మనకు 2 మార్లు మనకు కాబట్టి అని రోమపత్రిక 12లో చదువుకున్నప్పుడు కాబట్టి, రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ కాబట్టి అన్నాడు. మరలా ఇప్పుడు ఇక్కడ కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మరలా కాబట్టి అంటే ఏంటి? కాబట్టి ఏంటి అంటే, ముందు ఏదో ఒక విషయం జరుగుతుంది. అక్కడ ముందు ఏదో ఒక విషయం జరుగుతుంది. ఆ విషయానికి కన్క్లూజన్ అన్నమాట చివరిలో చెప్పేది. కాబట్టి అంటే ముందు ఒక విషయాన్ని చెబుతున్నాడు, ఆ విషయానికి ముగింపునిస్తున్నాడు. అయితే ఈ ముగింపు అర్థం కావాలి అని అంటే ముందు చెప్పేది కూడా మనకు అర్థం కావాలి. ముందు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ముందు విషయం చూద్దామా. ముందు 3వ వచనంలో, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్కయు, అది విషయం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి. మీకు అర్థమైందా? కాబట్టి అంటే ఓహో ఏంటి? మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి. అది దాని కంటిన్యూషన్. అంటే యేసుక్రీస్తుల వారు వచ్చినంత వరకు మనుషులు మేకలను, గొర్రెలను, ఎడ్లను, పక్షులను
వాటులను బలులుగా అర్పిస్తూ వాటి ద్వారా పాప క్షమాపణ కలుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ అవి ఎప్పటికీ పాపములను తీసివేయుట అసాధ్యం. అందుకు అవి తీసివేయలేవు కనుకనే వాటి బలులు, వాటి రక్తము ప్రపంచ మనుషుల పాపములను తీసివేయలేవు గనుక యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఒకవేళ వాటి వలన పాప క్షమాపణ, వాటి వలనే ఒకవేళ పాప పరిహారము జరుగుతుంది అని అనుకున్నప్పుడు యేసు రావాల్సిన అవసరం లేదు. యేసు వచ్చినంత వరకు వాటి బలులు జరుగుతూనే ఉన్నాయి, కానీ వాటి వలన మనిషికి నెమ్మది లేదు, వాటి వలన మనిషికి శాంతి లేదు. ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు శాంతి లేదు అనంటే మరలా వాటిని బలిచ్చినప్పటికీ కూడా మనిషికి మరలా చేసిన పాపాలు మరలా 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 జ్ఞాపకం వచ్చి ఆ మనిషికి నెమ్మది లేకుండా పోతుంది. కాబట్టి అందును బట్టి ఇప్పుడు మనం 5వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయననగా యేసు ప్రభుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకొక శరీరాన్ని అమర్చావయ్యా. ఎందుకు నాకు ఒక శరీరమును అమర్చావు? శరీరము అమర్చబడింది, యేసుక్రీస్తుల వారికి శరీరము అమర్చబడింది. యేసుక్రీస్తుల వారికి శరీరం అమర్చబడినట్లుగానే నీకు నాకు మనందరికి కూడా శరీరము అమర్చబడింది. మీకు తెలుసు, ఒక సైకిల్ కానీ, ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, ఏదైనా ఒక వాహనం, అవన్నీ కూడా ముందు అవన్నీ అందులో ఉన్న వాడినటువంటి పార్ట్స్, విడి భాగాలు, అవన్నీ వేరుగా తయారవుతాయి. డైరెక్ట్ కంపెనీలో బస్సు రెడీ బయటికి రాదు, సైకిల్గా బయటికి రాదు. ఒక్కొక్క పార్ట్ తయారు చేసి ఒక్కొక్క మిషన్, మరలా వాటన్నిటినీ కూడా కలిపితే అప్పుడు ఒక వెహికల్ డెలివరీ బయటకు వస్తుంది. అమర్చాలి వాటన్నిటినీ. అలానే తల్లి గర్భములో దేవుడు కూడా మనకు 9 నెలల కాలం ఎందుకు పట్టింది అని అంటే, మనల్ని కూడా 9 నెలల తర్వాత కానీ మనకు డెలివరీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు? ఒక్కొక్క అవయవం ఎన్ని వ్యవస్థలు లోపల పనిచేస్తున్నాయో తెలుసు కదా. శరీరం లోపల చదువుకున్న వాళ్ళు తెలుసు. ఏమండి, కేవలం బయటికి కనబడుతున్న వాటిని చూసే మీరు ఎంత గొప్ప అనుకుంటే అసలు బయటికి కనిపించేవి కావు, లోపల ఉన్నాయి అసలు విలువైనవి. మీకు తెలుసు కదండి, శరీరము బయటికి ఏం కనబడుతున్నాయి? బయటికి కాళ్ళు, చేతులు, ఏమంటే 2 కండ్లు, ముక్కు, నోరు, చెవులు, ఇవి మనకు కనబడుతున్నాయి బయటికి. కానీ కనబడకుండా లోపల ఎన్నో అవయవాలు, ఎన్నో వ్యవస్థలు లోపల పనిచేస్తున్నాయి. 2 కండ్లు మనకు బయటికి కనబడుతున్నాయి అంటే ఈ 2 కండ్ల వెనకాల ఒక పెద్ద వ్యవస్థ పని చేయాలి. వెనకాల ఎల్ఈడి మీరు చూస్తున్నారు స్టేజ్ పైన, ఎంత అందంగా కనబడుతుంది, రంగురంగులు. అది మనకు బయటికి కనబడుతుంది, అది బయటికి కనిపించే ఎల్ఈడి అది. కానీ ఇంత చక్కటి రంగులతో కూడిన బొమ్మలు మన కళ్ళ ముందు మనకు చూపిస్తుందనంటే అసలు ఎల్ఈడిది కాదు. ఒకసారి మీటింగ్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళి చూడండి మీరు, అది చూస్తే మనకి ఏం అర్థం కాదు. ఏ వైర్ వెళ్ళిపోతుందో తెలియదు, ఏ బాక్స్ దేంతో కనెక్ట్ అయిపోయిందో తెలియదు. అది వెనకాల. కానీ ముందు చూసారు ఎలా ఉందో? మీ ఇంట్లో టీవీ ఎప్పుడైనా విప్పి చూడండి, బుర్ర పాడైపోవాలని తిప్పేస్తే. ఏమంటే సెల్ ఫోను, అంతెందుకు స్మార్ట్ ఫోను, దాని లోపల చిన్ని ఎన్ని ఏమంటే వస్తువులు లోపల మరలా ఏమంటే ట్రాన్సిస్టర్స్, అది పెద్ద సర్క్యూట్ వలయం అదంతా. అలానే మనకు కేవలం బయటికి కనబడుతున్న ఇవి చూసుకొని మనం ఏమనుకుంటున్నాం అంటే ఏముందిలే అనుకుంటున్నాం, అందుకే ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నాం, తెలియట్లేదు.
లోపల చాలా వ్యవస్థలు ఉన్నాయండి. ఏమంటే మీకు మీకు తెలిసిన కొన్ని వ్యవస్థలు చెప్పండి. లోపల శరీరం లోపల పనిచేసే వ్యవస్థలు ఏమంటే ఊపిరితిత్తుల వ్యవస్థ ఒకటి, మెదడు వ్యవస్థ రెండు, నరాల వ్యవస్థ అంటాము. ఆ తర్వాత ఏమంటే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం, కిడ్నీల వ్యవస్థ అంటాం, జీర్ణ వ్యవస్థ అంటాం, అదే విసర్జక వ్యవస్థ. అవన్నీ కిడ్నీల కిందకి వచ్చేస్తుంటాయి. అంటే ఈ చూసారు, ఇవన్నీ ఏంటంటే కండరాల వ్యవస్థ అంటాడు. ఏమంటే వెన్నుపూసకు సంబంధించి ఏమంటే ఇవన్నీ కూడా ఏంటంటే హార్ట్కు సంబంధించి ఇవన్నీ ఒక వ్యవస్థలు, సిస్టమ్స్ అంటాం. అంటే లోపల ఇన్ని వ్యవస్థలు పనిచేస్తే తప్ప నువ్వు చక్కగా వచ్చి బైబిల్ పట్టుకొని ఇక్కడ కూర్చోలేకపోతున్నావు. ఈ వ్యవస్థలో ఏ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినా హాస్పిటల్లో ఉండాలి నువ్వు. చూసావా, హాస్పిటల్లో ఉండవలసి నువ్వు చక్కగా గ్రౌండ్లో లైట్ కింద బైబిల్ పట్టుకొని చక్కగా కూర్చున్నావు అని అంటే నీ వ్యవస్థలు సరిగ్గానే ఉన్నాయి అన్నమాట, పనిచేస్తున్నాయి. అంటే ఇవి పని చేస్తున్నాయి కనుక రాగలిగా. అంటే మరి ఆ వ్యవస్థలన్నిటినీ కూడా ఏంటి, దేవుడు తల్లి గర్భంలో అన్నీ అమర్చాడు. అలా అమర్చి నిన్ను ఈ భూమి మీదకి పంపాడు. అదే ఒకరోజు యేసు ప్రభుల వారు అదే చెప్తున్నాడు. తండ్రి, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, శరీరమును అమర్చావు. శరీరం లోపల ఎన్ని వ్యవస్థలు. ఆ తర్వాత ఈ శరీరానికి బయట మీకు మరలా ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ నోరు, ఈ కళ్ళు, ఇవన్నీ చూసావా, ఇవన్నీ అమర్చావు. ఎంత కాలానికి? 33.5 సంవత్సరాల కాలానికి ఈ శరీరాన్ని అమర్చి పంపావు. 3 రోజుల కొరకు ఈ గ్రౌండ్లో కూడా చూడండి ఎన్ని అమర్చారు. ఇవన్నీ అమర్చినవే. లైటింగ్ అమర్చింది, ఏమంటే సౌండ్ అమర్చింది, వేదిక అమర్చబడింది, ఎల్ఈడి అమర్చబడింది, బాక్సులు అమర్చబడ్డాయి, కుర్చీలు అమర్చారు. అయిపోయిందా? ఈ 3 రోజుల కొరకు అమర్చబడినటువంటివి ఇవన్నీ కూడా. రేపు ఉదయానికి వచ్చారనుకోండి, రేపు ఉదయం నాకెందుకు, మీటింగ్ అయిన గంట తర్వాత రండి, ఏవి ఉండవు. ఎందుకు? పని అయిపోయింది. కేవలము ఇవన్నీ 3 దినాల పని నిమిత్తము అమర్చబడినవి అన్న సంగతి ఎంత నిజమో, దేవుడు నీకు అవయవాలను, శరీరములో ఈ అవయవాలను కూడా కొంతకాలానికి కొంత పని నిమిత్తము దేవుడు అమర్చి ఈ భూమి మీదికి పంపాడు. ఇది మర్చిపోయాడు మనిషి. మనుషులందరూ మర్చిపోయారు. అమర్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతే మర్చిపోయారు. అమర్చిందేమో దేవుడు, వాడుకుంటుంది పెత్తనమేమో నీదా. లోకలు అప్పుడప్పుడు ఒక సామెత చెప్తుంటారు, అమర్చిన దాని మీదట అయ్యగారు చేయి వేశారట. అమర్చింది ఎవరు? దేవుడు. ఈరోజు చేయి వేసింది నాది అంటుంది ఎవరు? మనిషి. నీదా? రాత్రి చెప్పాను కదా, నీదా ఇది? నీదైతే నువ్వు ఎలా తెచ్చుకున్నావో చెప్పు, దేనితో చేసుకున్నావో కూడా చెప్పాలి. ఈ శరీరంలో ఏది నీది? ఏ అవయవము నీది? ఏ అవయవాన్ని నువ్వు ఏం పెట్టుకున్నావు? దేనితో చేసుకున్నావు? అవయవములో ఒక తల వెంట్రుక కూడా నీది కాదు తెలుసా? ఒక తల వెంట్రుక కూడా మనది కాదు. మనం చేసుకుంది కాదు, మన కష్టం కాదు, దేవుడి దయ వలన మనకు అనుగ్రహింపబడింది. మరి ఏ రోజైనా ఎందుకు అని ఆలోచించావా? కానీ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు తండ్రితో. ఏమంటున్నాడు? ఆ బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును నీవు అమర్చావు. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో
నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ యొద్ద ఉన్న గ్రంథపు చుట్ట, ఆ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నీవు వ్రాసిన ప్రకారము. అప్పటికి యేసుక్రీస్తుల వారు వచ్చేటప్పటికి ఆయన కొరకు ధర్మశాస్త్రములలో, కీర్తనల గ్రంథములో, ప్రవక్తల గ్రంథాలలో అవన్నీ ఆ రోజు చుట్టలుగా ఉండేవి. ఆ ధర్మశాస్త్రములో గాని, కీర్తన గ్రంథంలో గాని, ప్రవక్తల గ్రంథాలలో గాని రాబోతున్న యేసుక్రీస్తుల వారిని గురించి అనేకమైన సంగతులను దేవుడు ముందుగానే వ్రాసేశాడు. అందుకే చెప్తున్నాడు, నా కొరకు నీ గ్రంథపు చుట్టలో ఏదైతే నువ్వు రాసుకున్నావో వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు, నీ ఇష్టాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ ఇష్టం నెరవేర్చుటకే వచ్చాను తండ్రి, నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు కాదయ్యా, నీ ఇష్టం. దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగించుటకు వచ్చిన కారణ జన్ముడుగా యేసుక్రీస్తుల వారు మనకు కనబడుతున్నాడు. అందుకే తన బ్రతుకును మీరు చూడండి, తన జీవితాన్ని చూడండి. తన బ్రతుకు కాలములో, తన జీవిత కాలములో ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు నా ఇష్టము ప్రకారం, నా ఇష్టం అన్న మాట ఎప్పుడు ఆయన మాట్లాడలేదండి. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తండ్రి ఇష్టము అన్నాడు, నన్ను పంపిన వాని ఇష్టము అన్నాడు తప్ప నా ఇష్టం అన్న మాటే తన నోట ఎప్పుడూ లేదు. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తారా, 6వ అధ్యాయం చూస్తారా? ఒకసారి చూడండి ఆ మాట. 5వ అధ్యాయంలో చూడండి ఆ మాట. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట కానీ, 6వ అధ్యాయంలో రాయబడిన మాటల్లో కానీ ఆ మహానుభావుడు ఏం మాట్లాడుతున్నాడు చూస్తారా? ఏమండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు అన్నాడు. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 30వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, 5వ అధ్యాయం 30వ వచనంలో, నా అంతట నేనే ఏమీయూ చెయ్యలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని. నన్ను పంపాడు, నన్ను ఈ భూమి మీదికి పంపాడయ్యా, నేను పంపబడ్డాను. నన్ను ఈ భూమి మీదికి నమ్మి నాకంటూ ఒక బాధ్యతను అప్పగించి ఈ లోకానికి పంపిన నా తండ్రి ఉన్నాడు. మరి యేసు ప్రభుల వారు ఆయన్నే కాదు కదా, నిన్ను కూడా కదా, నన్ను కూడా కదా, మనందరినీ కూడా తండ్రి పంపాడు కదా. మొదటి దినాన్ని అదే కదా మనం విన్నాం. నిన్ను సృష్టించిన వాడును నేనే అన్నాడు, నిన్ను నిర్మించిన వాడును నేనే అన్నాడు, నీకు సహాయము చేసిన వాడును కూడా నేనే అన్నాడు. దేవుని వలన సృష్టించబడి, దేవునిచే నిర్మించబడి, దేవుని సహాయము ద్వారా ఈ భూమి మీదకు అడుగు పెట్టిన మనిషి నువ్వేం చెప్తున్నావయ్యా దేవుడితో ఈరోజు? నువ్వేం మాట్లాడుతున్నావు దేవుడితో? ఆ మహానుభావుడు చూసావా యేసు ప్రభుల వారు ఏమంటున్నారో? మన చూడండి ఆ మాట 30వ వచనంలో, ఎవడు ఎంత చక్కటి మాట, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, నా ఇష్ట ప్రకారము చేయగోరను, నా ఇష్ట ప్రకారముగా నేను ఏది చేయను, నా తండ్రి ఇష్ట ప్రకారముగానే నేను చేస్తాను. నా తండ్రి ఇష్టం అది ఎంత కష్టమైనా పర్వాలేదు, నా తండ్రి ఇష్టములో, నా తండ్రి సంతోషం కోసం, నా తండ్రి ఆనందం కొరకు అవసరమైతే నా ఆనందాన్ని, నా సంతోషాన్ని కూడా ప్రక్కన పెడతాను. ఎందుకంటే నన్ను నమ్మాడే, నన్ను నమ్మి పంపాడు, నాకు ఈ శరీరాన్ని అమర్చినవాడు, నా కొరకు ముందుగానే గ్రంథపు చుట్టలో నా కోసం వ్రాసుకున్నవాడు. అటువంటప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా ఇష్టమని నేను ఎలా అనగలను? అందుకే యోహాను సువార్త అంతా మీరు 5వ అధ్యాయంలో కానీ, 6వ అధ్యాయంలో కానీ, 8వ అధ్యాయంలో కానీ, ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, ఆయన ఇష్టమైన కార్యమునే నేను ఎల్లప్పుడూ చేయుదును. ఎన్నో అధ్యాయం అది? 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనములో,
నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము, తండ్రికి ఇష్టమైన కార్యము, దేవునికి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును. ఏంటండి ఈ మాట? ఈ మాటల్లో ఉన్న ఏమండి ఆ కమిట్మెంట్ చూడండి. నేను ఎల్లప్పుడూ దేవుని ఇష్టమైన కార్యము నేను చేయుదును అన్నాడు. ఏంటయ్యా నీ ఇష్టం చెప్పు. ఏంటి నీ ఇష్టం ఏంటి చెప్పు తండ్రి. నా ఇష్టం ఈ ప్రపంచ మనుషుల కొరకు, ప్రపంచ ప్రజల కొరకు నువ్వు చావాలి. ప్రపంచ మానవాళిని పాపము నుంచి, శాపము నుంచి నువ్వు విమోచించుటకు నీవు సిలువనెక్కాలి. అలాగే అది చాలా ఘోరమైన మరణం, అది చాలా భయంకరమైన చావు. అది ఎంత ఘోరమైనదైనా, ఎంత భయంకరమైనదైనా నీ ఇష్టము గనుక నేను సిద్ధం. కానీ ముందు రోజు రాత్రి, శిలువకు ముందు రోజు రాత్రి ఆయన పడిన బాధ, పడిన వేదన అది సామాన్యమైనది కాదండి యేసుప్రభుల వారు. మీరు తర్వాత చదువుకోండి, లూకా సువార్తలో 22 అధ్యాయం అనుకుంటారు. మీరు తర్వాత చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన యేసుక్రీస్తుల వారు ఆయన తండ్రికి ప్రార్థిస్తున్న సమయంలో లోపల చాలా చాలా వేదన పడిపోతుంటాడు. లోపల చాలా భయపడిపోతున్నట్టుగా కనబడుతుంది అక్కడ. కారణం ఏంటంటే తెల్లవారితే ఆయన అనుభవించబోయే ఆ భయంకరమైన శిలువ శ్రమలన్నీ తన కళ్ళ ముందు కదులుతున్నాయి. తన కళ్ళతో చూస్తున్నాడు అవన్నీ. నేను తెల్లవారితే తల మీద ముళ్ళ కిరీటము పెట్టుకోవాలా? 3 అంగుళాల పదునైన ముళ్ళతో అల్లిన ఆ ముళ్ళ కిరీటం నా తల మీద పెట్టి నొక్కితే కాలుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేమే, కాలుకు చిన్న మేకు అనుకోకుండా తగిలితేనే ఆ బాధ భరించలేనిదైనప్పుడు ముళ్ళతో అల్లిన కిరీటం తల మీద పెట్టి నొక్కితే అది లోపలికి దిగితే గాయమై రక్తము కారుతుంటే ఆ బాధ ఎలా అండి ఆయన భరించాలి? ఆ తర్వాత ఒక్కో కొరడా దెబ్బతో కొడుతున్నప్పుడు, ఆ ఒక్కో కొరడా దెబ్బ తన వీపు మీద పడుతున్నప్పుడు, లాగుతున్నప్పుడు ఆ కొరడాతో పాటు లేచి వచ్చే ఆ చర్మ మాంసపు ముద్దలు, ఆ చర్మం అంతా, వీపంతా కూడా దున్నబడిన చేను మాంసపు ముద్దగా మారిపోయింది. అంతటితో ఆగక ఆ తర్వాత భయంకరమైన మోయలేని సుమారు 100 కేజీలకు పైగా ఉన్న ఆ శిలువ మ్రానును ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధుల గుండా నడిపించి గొలగతా కొండ ఎక్కించి శిలువ మీద పడుకోబెట్టి కాళ్ళలో చేతుల్లో మేకులు దించుతున్నప్పుడు ఆ మేకులు ఎంత పొడవైన మేకులు కదా, ఎంత పదునైన మేకులు కదా. ఆయన ఆ పాదాలతో ఏ పాపం చేశాడు? ఆయన చేతులతో ఏ నేరం చేశాడు? ఆ తల మీద ముళ్ళ కిరీటం ఏ పాపాను, ఏ తప్పుడు ఆలోచన, ఏ పాపపు ఆలోచనలు చేసినందుకు? ఆయన పాపపు ఆలోచనలు చేసినందుకు కాదయ్యా తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నువ్వు నేను ఈ తలలతో మనం చేసినటువంటి తప్పుడు ఆలోచనలకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టవలసి వచ్చింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు అద్దం ముందు నిలవబడి దువ్వెన తీసుకొని చక్కగా తల దూకుంటున్నామే. ఆ తల చూసినప్పుడు, తల దువ్వుతున్నప్పుడు ఈ తలలో పుట్టిన తప్పుడు ఆలోచనలకు, ఈ తలతో నేను చేసిన ఈ తప్పుడు ఆలోచనలకు ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిందన్న సంగతి నీకు అర్థమైతే ఆయన్ని ఎంతగా హత్తుకోవాలి కదా, ఆయనకి ఎంత దగ్గర అవ్వాలి కదా యేసుప్రభుల వారికి. అయ్యో, నేను చేసినటువంటి తప్పుడు పనులు, ఈ చేతులతో చేసిన తప్పుడు పనులు, ఈ తప్పుడు పనులకు ఈ చేతులకు వేయవలసినటువంటి ఆ మైకులు నా కోసం ఆయన చేతుల్లో దింపారా? ఈ పాదాలు ఎక్కడికి పరుగులెత్తే పాపానికి?
వెళ్ళకూడని చోటికి పాపానికి పరుగులెత్తినటువంటి ఈ పాదాలకు, నాకు పడవలసినటువంటి ఈ మేకులు ఆయన పాదాలకు పడిపోయాయా? ఇలా ఒక్కొక్క అవయవం మన శరీరములోని అవయవాలతో మనం చేసిన ప్రతి విధమైన పాపానికి ఆ శరీరంలో అనుభవించాడు ఆయన మహానుభావుడు. అందుకే ఇదంతా కూడా తెల్లవారితే ఇవన్నీ కూడా జ్ఞాపకము ఆయన చేసుకుంటూ రాత్రి తండ్రికి ప్రార్థిస్తున్న వేళ ఆయన ఆ బాధను భరించలేకపోయాడట, ఆ వేదన భరించలేకపోయాడు. చెమట కారుతుంటే చెమట రక్తపు బిందువులా కారిపోయిందట. చెమట కాదట, రక్తపు బిందువులు కారిపోయాయట, పగిలిపోయాయి. ఆ నరాలు పగిలిపోయాయా అనిపిస్తుంది. చెమటకు బదులుగా రక్తం కారిపోయిందా ప్రార్థన చేస్తుంటేనే. ఎందుకు? అంత ఘోరమైన, అంత భయంకరమైన శిక్ష, శిలువ శిక్ష. అందుకే తండ్రి, నీకిష్టమా ఇది నీకిష్టమా? ఇది నీకిష్టమైతే నేను సిద్ధమే. ఎందుకు? నీకిష్టమైన కార్యము నేను ఎప్పుడూ చేస్తాను. నీకిష్టమైందని నేను ఎప్పుడూ చేస్తాను. నీ ఇష్టమును నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ ఇష్టం నెరవేర్చుటకే వచ్చాను. యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికిన తన బ్రతుకంతా కూడా మీరు చూడండి, చివరికి సిలువలో ఆయన పలికిన 7 మాటలు అని నిన్నటి వరకు ప్రపంచ క్రైస్తవ్యం ఆ శ్రమల దినాల పేరుతో జ్ఞాపకం చేసుకుంది. అందులో చివరగా యేసుక్రీస్తుల వారు పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దానికి ముందు ఆయన పలికిన మాట సమాప్తమైనది, సమాప్తమైపోయినది. ఏంటి సమాప్తం? సమాప్తమైంది? నా కొరకు నువ్వు ఏదైతే వ్రాసుకున్నావో, నా కొరకు నీ యొద్ద ఉన్న గ్రంథపు చుట్ట, నీవు రాసిన గ్రంథపు చుట్టలో నా కొరకు నువ్వు ఏది వ్రాసుకున్నావో దానిని నేను సంపూర్తి చేశానయ్యా. అదే కదా సమాప్తమైనది అన్నాడు. ఏంటి సమాప్తమైంది? నా కొరకు నువ్వు రాసుకున్నవన్నీ శరీరముతో ఈ బ్రతుకులో సమాప్తం చేశానయ్యా, పూర్తిగా నెరవేర్చాను. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయములో కూడా ఆయన ప్రార్థన చేస్తూ సిలువకు ముందు రోజు, అది సిలువకు ముందు రోజు అండి, సిలువకు ముందు రోజు ప్రార్థిస్తూ తండ్రికి ఆ 17వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి చేయుటకు నీవు నాకు ఏ పని అయితే ఇచ్చావో, నాకు ఇచ్చిన ఈ పనిని నేను సగం చేయలేదయ్యా, సంపూర్ణముగా నెరవేర్చాను. అలా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మళ్ళా మహిమపరచటం. యేసుక్రీస్తు తండ్రిని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? తనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి మహిమపరిచాడు. మరి నీకెందుకు ఇచ్చాడు శరీరం? నాకెందుకు ఇచ్చాడు ఈ శరీరం? మనకెందుకు ఇచ్చాడు ఈ జీవితం అన్నప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు కదా. పౌలు గారు కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 6:19 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీ దేహముతో మీరు దేవునిని మహిమపరచండి అన్నాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకది ఆలయమే ఉన్నదన్న సంగతి మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహాలతో దేవుని మహిమపరచండి. మహిమపరుస్తున్నారా? మీ దేహాలతో, మీ శరీరాలతో దేవుని మీరు మహిమపరుస్తున్నారా? ఏంటండి మహిమపరచటం అంటే? ఆయన పని చేయటం అండి. ఏంటండి ఆయన పని చేయటం? చెప్పగలుగుతున్నారు ఆయన కోసం 10 మందికి? చెప్పలేని పక్షములో కనీసం చెప్పే వారికి సహకారాన్నైనా మీరు ఇవ్వగలుగుతున్నారా? ఆయన కోసం ఆయన పని ఏంటండి? ఈ 3 దినాలలో ఇంత గొప్పదైన ఈ సభలు జరుగుటలో ఎంతమంది కష్టం, ఎంతమంది పని చేశారు. పత్రికలు పంచిన వారు, పోస్టర్లు అంటించిన వారు, ఫ్లెక్సీలు కట్టిన వారు,
పెద్దల దగ్గరకు వెళ్ళిన వారు, మాట్లాడిన వారు, అవమానించబడిన వారు, నిందించబడిన వారు, ఆర్థికంగా సహాయం చేసిన వారు ఈ సభలలో మరలా కుర్చీలు వేసిన వారు, బరకాలు వేసిన వారు, వంట చేసేవారు, వడ్డించేవారు ఎంతమంది. ఏంటి ఇవన్నీ? పనులు కదా ఇవన్నీ. ఏంటి ఇక్కడ? పెళ్లి కాదే, ఇక్కడ జరిగేది పెళ్లి కాదు కదా, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు కదా ఇది పరలోకమందున కన్న తండ్రి యొక్క మనసును, ఆయన ఇష్టాన్ని, మానవ జనన మరణాల వెనకున్న రహస్యాన్ని ఈ సమాజానికి తెలియచేసే సభలు కదా. మా గొప్పతనాలు, వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేయబడిన వేదిక కాదు ఇది. పరమందున్న కన్న తండ్రి నీకు జన్మనివ్వటం వెనక ఆయనకున్న ఆలోచన, నీ మరణం వెనక ఉన్న రహస్యం, అది నువ్వు మరణానికి ముందు నువ్వు తెలుసుకోవాలి అన్న ఆలోచనతో కదా ఈ లక్షల రూపాయల ఖర్చు, ఈ లక్షల రూపాయల వ్యయం. ఎందుకే అంటే ఈ 3 దినాలు వారు వారి శరీరాలను, వారి అవయవాలను దేవుని పనిలో పెట్టారు, దేవుని పనిలో పనంగా పెట్టేశారు. ఏంటి ఎండలేంటి? మండే ఎండలు, బయటికి రావడానికి భయపడే పరిస్థితి. ఇంటిలో నుంచి బయటికి రావటానికి భయపడుతుంటే ఈ మండే ఎండలో ఎంత పనండి పిల్లలు చేశారు, ఎంత కష్టం అండి. ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ బాధ? ఒకటే, కన్న తండ్రి ఇష్టాన్ని ఈ జీవితంలో, ఈ శరీరంలో ఉంటుండగానే జరిగించాలి. అది యేసుక్రీస్తుల వారు ఆయన చేసిన ప్రార్థన. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచాను అన్నాడు. అలా భూమి మీద మహిమపరిచాడు. అలా తన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అలా ప్రాణాన్ని విడిచిన యేసుక్రీస్తుల వారు, అలా మరణించిన యేసుక్రీస్తుల వారు ఏమైపోయారు? మట్టిలో కలిసిపోయారా? అలా మరణించిన యేసుక్రీస్తుల వారు ఏమైపోయారు? గాల్లో కలిసిపోయారా? అలా మరణించిన యేసుక్రీస్తుల వారు ఏమైపోయారు? అడ్రస్ లేకుండా పోయారా? నో. అలా తండ్రి ఇష్టాన్ని జరిగించటానికి తన ప్రాణాన్ని అర్పణగా పోసిన యేసుక్రీస్తుల వారు అలా మరణించాడు, సమాధిలోనికి వెళ్ళాడు. ముందుగా చెప్పినట్టు 3వ దినాన మరలా ఆ మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా పునరుత్థానము ద్వారా యేసుక్రీస్తుల వారు మరలా తిరిగి బ్రతికాడన్న సంగతి మనకు తెలుసు కదా. 40 దినాల పాటు యేసుక్రీస్తుల వారు తన్ను తాను అందరికీ అనేకమైనటువంటి రుజువులను చూపించుటకే 40 దినాల పాటు ఆయన మరలా భూమి మీద ఉన్నాడట. ఎందుకయ్యా? 3 రోజులు చనిపోయి లేచేసావు, 3 రోజుల్లో తిరిగి లేచిన నువ్వు 40 దినాలు ఎందుకు ఉండాలి? మీరు ఆలోచించండి. 3 దినాలలో తిరిగి లేచాడు కదా. 3 దినాలలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుల వారు 40 దినాల పాటు ఎందుకు మరల ఈ భూమి మీద ఉన్నాడు అని మీరు ఆలోచించారా? ఎందుకు 40 దినాలు ఉండవలసి వచ్చింది అని అంటే, ఈ 40 దినాలు ఆయన ఖాళీగా లేడు. 40 దినాలలో శిష్యులలో ఉన్నటువంటి అవిశ్వాసం, ప్రజలలో ఉన్నటువంటి అపనమ్మకం, వారి అవిశ్వాసాన్ని, వారి అపనమ్మికను వారిలో నుంచి తొలగించి నేనే ఆ యేసును, నేనే మీరు సిలువ వేసిన, మీ కళ్ళ ముందు చంపబడిన, మీ కళ్ళ ముందు సమాధి చేయబడిన ఆ యేసుని నేనే అని అనేకమైన రుజువులను ప్రజలకు కనపరచటానికి 40 దినాల పాటు ఆయన ఉన్నాడు. 40 దినాలలో శిష్యుల యొక్క మనసులను దృఢపరిచేశాడు. కేవలం శిష్యులకే కాకుండా సుమారు 500 మందికి పైగా ఎక్కువగా ఉన్న వారికి తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అని పౌలు గారు రాస్తుంటారు. ఇలా యేసుక్రీస్తుల వారు అలా అనేక మందికి 40 దినాల పాటు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న రుజువులతో అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వెళుతున్నప్పుడు చెప్పాడు, నేను మరలా వస్తాను. దూత చెబుతుంది, గలిలయ మనుషులారా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు కలవరపడుతున్నారు? మీరు ఆ యేసు ఎలా వెళ్ళటం మీరు చూశారో, మరలా యేసు అదే విధముగా మరలా తిరిగి ఆయన వస్తాడు
ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏంటి? ఆయన మరలా ఎందుకు వస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మరలా ఎందుకు వస్తాడో తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మరలా ఈ భూమి మీదకి వచ్చేది, మరలా ఆయన ఈ లోకానికి వచ్చేది, భూమి మీద ఎవరు ఆయనను విశ్వసించుతారో, ఎవరు ఆయనను నమ్ముతారో, ఎవరు నమ్మి ఆయన కొరకు నమ్మకముగా బ్రతుకుతారో, ఎవరు ఆయన కొరకు బ్రతికి మరణించుతారో అలాంటి వారందరినీ మరలా లేపడానికి, మరలా వాళ్ళందరికీ బ్రతుకునివ్వటానికి మరలా యేసుక్రీస్తుల వారు వస్తారు. వచ్చి తనతో పాటు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు ఎందుకు వరి అవుతున్నారు? అందుకు మీకు అనేకమైన ఉదాహరణలు కూడా మీరు చూశారు కదా. ఆయన చనిపోయిన రోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులు యెరూషలేములోనికి వచ్చారు. ఆయన చనిపోయిన రోజున సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారు. సమాధులు తెరవబడి పరిశుద్ధులే లేచినప్పుడు పరిశుద్ధతకు మారుపేరైన యేసుక్రీస్తుల వారు తిరిగి లేవలేడా? లేవలేదా? మీకు అర్థమవుతుందా? యేసుప్రభు లేవలేదని మాట్లాడుతున్న మూర్ఖుల కోసం మాట్లాడుతున్నాను ఈ మాట. యేసుప్రభుల వారు చనిపోయిన రోజు, ఆయన మరణించిన రోజు సమాధులు, పరిశుద్ధుల సమాధులు, యెరూషలేములో పరిశుద్ధుల సమాధులు ఏమైనాయట? తెరవబడ్డాయి. పరిశుద్ధులు లేచారు. ఆయన శిలువలో మరణించడముతో సమాధులు తెరవబడి పరిశుద్ధులు పట్టణంలోకి వస్తే ఆయన ఎందుకు లేవలేదు అనుకుంటున్నావు? ఆయన సమాధిలోకి వెళ్ళడమే సమాధులు బద్దలైపోయి సమాధుల్లో ఉన్నవారు బయటికి వచ్చినప్పుడు, పరిశుద్ధులైన వారు బయటికి వచ్చినప్పుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుల వారు సమాధిలోకి వెళితే ఆయన సమాధిలోనే ఉంటాడా? ఆయన సమాధిలోనే ఉంటాడా? సమాధిని గెలిచి సమాధిలో నుంచి బయటికి వచ్చాడు ఆయన. సజీవుడు ఆయన, మృత్యుంజయుడు ఆయన. అది మీకు చూపించాడు. ఇప్పుడు అది మీకు చూపించాడు కదా. అవును, ఆయన ఎలా లేచాడో అలానే మీరు కూడా లేస్తారు. మిమ్ములు కూడా ఆయన బ్రతికించుకుంటాడు. చావు ముగింపు అని నువ్వు అనుకుంటున్నావు. అవును, మట్టిలో పెడతారు, మట్టిలో పెడితే మట్టిగా కలిసిపోతుంది అనుకుంటున్నారు కదా. దేహం కట్టెల మీద పెడితే కాలి బూడిదగా మారిపోతుంది అనుకుంటున్నారు కదా. మట్టిలో పెట్టినా, కట్టెల మీద పెట్టినా అది కేవలం దేహం, శవం. అది పంచభూతాలలో ఉండిపోవాల్సిందే. కానీ ఆత్మవు కదా నువ్వు. ఆత్మను కాదు కదా అందులో పెట్టేది, మట్టిలో. ఆత్మను కాదు కదా కట్టెల మీద పెట్టేది. ఆత్మ వెళ్ళిన తర్వాత దీని కదలికలు లేవు గనుక మట్టిలో పెట్టావు. ఆత్మ వెళ్ళిన తర్వాత శవంగా మారింది కనుక కట్టెల మీద పెట్టి కాల్చేశావు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళినటువంటి ఆ చోటు మరలా అక్కడ నుంచి ఆత్మ ఎప్పుడైతే, యేసుప్రభుల వారు ఎప్పుడైతే పరలోకము నుండి రావడం బయలుదేరతాడో, ఆయన ఎప్పుడైతే బయలుదేరతాడో పరలోకము నుంచి, అప్పుడు మరలా పాతాళ లోకం అనే మరో లోకానికి చేరిపోయిన ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు మరలా తమ శరీరాలలోనికి వెళ్ళిపోతారు. ఆ శరీరాలు ఈ శరీరం వంటి శరీరాలు కావవి. ఎందుకంటే మరలా ఇలాంటి శరీరం ఇస్తే మరలా చావాలి, మరలా మరణం అనేది ఉంటుంది. కానీ వచ్చే శరీరం ముందున్న ఇటువంటి శరీరము కాదు. అందుకే యేసుక్రీస్తుల వారు తిరిగి లేచినప్పుడు మునుపున్న శరీరముతో ఆయన తిరిగి లేవలేదు. దానిని మహిమ శరీరము అన్నారు, అక్షయ శరీరము అన్నారు. కనుక ఆత్మ సంబంధమైన శరీరము అన్నాడు దానిని. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట చెప్తుంటాడండి ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము ప్రతివాడు అన్నాడు. చూడండి అక్కడ ప్రతివాడు అన్నాడు ఆయన. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అందరూ అన్నాడా, ఆయన వారు అన్నాడా? ఆయన వారు బ్రతికింపబడుదురు, ఆయన వారు బ్రతికింపబడుదురు అన్నాడు. అవును, అందరూ బ్రతికింపబడరు సోదరా. ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు.
అంటే నువ్వు నేను చచ్చే లోపు, నువ్వు నేను సమాధికి చేరిపోయే లోపు, నువ్వు ఎవరి వారుగా నువ్వు సమాధికి వెళ్ళాలి, ఎవరి దానవుగా నువ్వు సమాధిలోకి వెళ్ళాలి తెలుసా? క్రీస్తు దానిగా, అనగా క్రీస్తును నమ్మిన, క్రీస్తును విశ్వసించిన, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికిన దానిగా నువ్వు సమాధిలోనికి వెళితే మరలా ఆయన వచ్చినప్పుడు నీ సమాధిని తెరుస్తాడు, నిన్ను సమాధిలో నుంచి పిలుస్తాడు. దీనికి ఉదాహరణగా యేసుప్రభు బ్రతుకున్నప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటికి రా అన్నాడు. అప్పటికి 4 దినాలు, అప్పటికి 4 దినాలు అయిపోయింది లాజరు సమాధిలో ఉండి. లాజరు బయటికి వచ్చి అన్నాడు, వచ్చాడు. అదే చెప్తున్నాడు, అందరూ కాదు, ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు, ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు. ఆయన వారు అంటే ఎవరండి? మేమందరం కూడా ఆయన నమ్ముకున్నాం కదా, అయితే మేమందరం లేస్తామంటే నో. ఆయన వారు అన్న మాటకు అర్థం ఆయనకు విధేయత చూపిన వారు, ఆయనకు లోబడిన వారు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా, ఆయన బ్రతికినట్టుగా ఎవరు ఈ భూమి మీద బ్రతుకుతారో వారే ఆయన వారు. నమ్ముకున్నంత మాత్రాన కాదండి. యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతికాడు భూమి మీద? తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను. నువ్వెవరు మహిమపరుస్తున్నావు? నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? నువ్వు ఎవరి పనిలో ఉన్నావు? నువ్వు నీకు మరో బ్రతుకొద్దా? మరో జీవితం వద్దా? ఇదే జీవితం అనుకుంటున్నావా? నో, ఇదే జీవితం అనుకోవకు. దీని తర్వాత ఉంది అసలు జీవితం. ఇది ఒక జీవితం అని మీరు అనుకుంటున్నారా? ఇది జీవితం అనుకుంటున్నారా? ఇది ఎప్పుడు పేలిపోతుందో తెలియదండి, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదండి. జీవితం ఆవిరి వంటి బ్రతుకు, ఆవిరి వంటి జీవితం. మనిషిని చూస్తున్నప్పుడు, కొంతమంది మనుషులు చూస్తున్నప్పుడు పిచ్చి పట్టిందా అనిపిస్తుంటుందండి. నిజంగా మీరు ఏమైనా అనుకోండి. ఎందుకు? ఇప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో మనుషుల పగలు, కక్షలు, ప్రతీకారాలు, వాళ్ళ కోపాలు, ఆవేశాలు చూస్తున్నప్పుడు ఎందుకురా ఎగిరి పడుతున్నావు? ఎందుకురా ఎగిరి పడుతున్నావు? ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు? అడుగు స్థలము కోసం, 10 రూపాయల కొరకు, ఒక మందు బాటిల్ కొరకు, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం, చిన్న చిన్న వాటి కోసం చస్తున్నావు, చంపుతున్నావు. ఏమనుకుంటున్నావు జీవితం అంటే? ఇంత చిన్నదా? నీకు ఈ మరణం తర్వాత, ఈ చావు తర్వాత ఏముందో, ఎలా ఉంటుందో అది నీకు ఎవడు చెప్పలేదు. నీకు ఎందుకు చెప్పలేదు? వాడికి తెలియదు. వాడు చదువుకున్నాడు, కానీ వాడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఎక్కడా కూడా మరణం తర్వాత ఉన్న సంగతులు ఏంటో ఎవడు చెప్పలే కదా. వీడికి పుస్తకాల కంటే సినిమాలు ఎక్కువైపోయాయి కదా. సినిమాలో ఏం చెప్పాడు? చస్తే ఏ గొడవ లేదని చెప్పేశాడు వాడు. అది నిజం అనుకున్నాడు వీడు. అసలు గొడవ అంతా తర్వాతనే ఉంది, నీకు అర్థం కావట్లేదు. తర్వాతనే ఉంది అసలు జీవితం. ఇదేం బ్రతుకండి? ఇది గొంగళ పురుగు లాంటి బ్రతుకండి. ఇది ఏ సుఖం ఉంది చెప్పండి ఈ బ్రతుకులో? ఈ బ్రతుకులో నీకు ఏం సుఖం ఉంది చెప్పండి? ఎవరు చాలా సుఖంగా ఉన్నాను అన్న వాళ్ళు మీరు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు ఏ సమస్య లేదు, నాకు ఏ కష్టం లేదండి, నేను చాలా సుఖముగా ఉన్నాను అన్న ఒక్కరిని మీరు చూపించగలరా? మీకు విషయం తెలుసా? జగన్ గారిని అడగండి, ముఖ్యమంత్రి గారిని. ఆయన సుఖంగా ఉన్నాడేమో? చాలా టెన్షన్తో ఉన్నాడు. ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడు. ప్రధాని గారు ఆయన సుఖంగా ఉన్నాడు అడగండి, అస్సలు సుఖం లేదు ఆయనకి. ఇంకా అమెరికా ప్రెసిడెంట్ బొత్తిగా లేదు. మరి ఎవడైనా సుఖంగా ఉన్నాడు? ఎవరికి సుఖం లేదు. గొంగలు పురుగు లాంటి జీవితం అంటే ఇది గొంగలు పురుగు లాంటి జీవితం. ఈ జీవితం కోసం మీరు ఆరాటపడుతున్నారు, ఈ జీవితం కోసం ఏదో ఆశలు పెట్టి పెంచుకుంటున్నారు. వద్దు. దీని తర్వాత నీకుంది అసలు జీవితం. దీని తర్వాత ఉంది చావు. తర్వాత కన్ను మూస్తే నీకు అప్పుడు అర్థం అవుతుంది జీవితం ఏంటి, మరణం ఏంటి, అన్ని తెలుస్తాయి. కానీ ఏమి చేయలేము. అందుకే చావు తర్వాత ఏముందో అన్న సంగతి చచ్చిన తర్వాత నువ్వు తెలుసుకో. అప్పుడు చెప్పాల్సిన పని తెలిసిపోద్ది, కానీ అప్పుడు ఏం చేయలేము, ఉపయోగం లేదు. అందుకే అదేదో బ్రతుకుండగానే చెబితే కొందరైనా ఆలోచిస్తారు కదా అన్న ఆశతోనే ఈ 3 దినాలు ఈ సభలు ఏర్పాటు చేశారు. కొందరైనా ఆలోచిస్తారేమో, మార్చుకుంటారేమోనని. ఏమండి? చావు తర్వాత అదే అంటున్నాడు, ఆయన ఆయన వస్తాడు. ఆయన వారు మాత్రమే బ్రతికింపబడతారు. నువ్వు ఎవరి వాడవుగా నువ్వు సమాధికి వెళుతున్నావు? నువ్వు ఎవరి దానవుగా నువ్వు సమాధిలోకి చేరిపోవాలనుకుంటున్నావు? నిజంగా క్రీస్తు కోసం, క్రీస్తులా ఈ భూమి మీద బ్రతికి చనిపోదాం అనుకుంటున్నారా? అలా మరణించాలనుకునే వరకు చావు అనేది లాభమే తప్ప నష్టం కాదండి.
అందుకే అపోస్తలుడు చావును పెద్ద పట్టించుకోలేదండి వాళ్ళు. మీకు తెలుసా అండి, చావన్న మాట వింటే మనం గజగజ వణికిపోతుంటాం, మరణం అన్న మాట వింటే భయపడిపోతాం. కానీ చావును మరణాన్ని అస్సలు వాళ్ళు పెద్ద పట్టించుకోలేదండి. స్టెఫెన్గా నిలవబడ్డారండి, ఆ రాళ్ళతో రాళ్ళు పట్టుకున్నారండి, పారిపోలేదండి. కొడతారా అన్నాడు, కొట్టండి అన్నాడు. ఎవరు? స్టెఫెను. అదేంటండి, రాళ్ళు పట్టుకుని ఉన్నారండి అక్కడ మత ఛాందసవాదులు, యూదా మత ఛాందసవాదులు. యూదులలో మత ఛాందసవాదులైన కొందరు సత్యం చెబుతున్న స్టెఫెను అనే ఒక భక్తుణ్ణి చంపటానికి సిద్ధపడితే ధైర్యముగా, భయపడక, ప్రాణాలకు తెగించి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత రాళ్ళు పడ్డాయి ఆయన మీద. అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది, మేము వాక్యం చెప్పిన తర్వాత మాకు దండలేస్తుంటారు. పాపం స్టెఫెన్ గారికి మాత్రం రాళ్ళు వేశారట. మాకు శాల్వాలు కప్పుతున్నారు, ఆయన సమాధిలో మట్టితో కప్పేశారు. ఎంత తేడా చూసారా? అది తెలియదా స్టెఫెన్? తెలుసు. అయినా ఎందుకు? ఇది ఎలాగో ముగిసిపోయే జీవితం, ఇది ఎలాగో వెళ్ళిపోయేది, కానీ నాకు అది కావాలి, అది కావాలి, ఆ జీవితం కావాలి. చావు తర్వాత అందమైన అద్భుతమైన ఆ జీవితం, ఆ బ్రతుకు నాకు కావాలి. లేదనుకోకండి, ఉంది 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 అని నమ్మాడు కనుకనే రాళ్లతో కొట్టబడటానికి కూడా సిద్ధపడిపోయాడు. రాళ్లతో కొట్టబడి చంపబడటానికి సిద్ధపడిపోయాడు. యాకోబుని తీసుకొచ్చారు. ఏం యాకోబు అన్నారు? ఏంటి చెప్పండి? వదిలేస్తావా ప్రభు కోసం? ప్రభుని వదిలేస్తావా? వదలను. ప్రభును వదలవా? వదలు. ప్రభు కోసం చెప్పడం మానుకోవా? మానుకోను. అలాంటి నీ తల తీసేస్తాం. నా తలైనా నేను ఇస్తానేమో, కానీ ప్రభు కొరకు చెప్పడం మాత్రం నేను మానను అన్నాడు. వెళ్ళాడు, తల పెట్టాడు, కత్తి పైకెత్తారు. ఒక్క వేటి వేశారో లేదో తల ఎక్కడో ఎగిరి పడిపోయింది. యాకోబుది. అంటే చావటానికైనా సిద్ధపడ్డాడు తప్ప ప్రభువును వదులుకోవడానికి మాత్రం సిద్ధపడలేదు. అదండి అతని జీవితం. అంటే ఎందుకు? మరణమే ముగింపు కాదు, మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత అసలు జీవితం ఉంది. అది యేసు ప్రభు పొందుకున్న జీవితం వంటి జీవితం. అదిగో ఆయన మేము చూసాం, యేసుని చూసాం మేము, ఆయన ప్రత్యక్షంగా మేము చూసామండి, ఆయన తాకామండి మేము, ఆయన గాయాలు కూడా మేము చూసామండి. ఆయన తాకాము, ఆయన స్వయంగా చూసాము, ఆయన మాటలు మేము విన్నాము. ఆయనే చంపబడిన ఆయనే తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు ఆయనే. మేమందరము చూస్తుండగా మేఘాల మీద పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడే. ఇది మా కళ్ళతో మేము చూసింది కాదా? మాకు ఆ బ్రతుకొద్దా? మాకు ఆ జీవితం వద్దా? అప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఈ జీవితం కోసం ఆశపడి, కక్కుర్తిపడి, స్వార్థపరులుగా మారిపోయి వాణ్ణి వీణ్ణి మోసం చేసి సంపాదించి అక్రమ సంపాదనతో ఏం ఆనందపడతాం? ఎంత సంపాదించినా ఒక రోజున అన్ని వదిలి వెళ్ళిపోవాలన్న సంగతి తెలుసు కదా. ఇంకెందుకు ఈ బ్రతుకు? వద్దు. తర్వాత జీవితం మాకు కావాలి. అందుకనే యాకోబు గారు తన తలనివ్వటానికి కూడా సిద్ధపడిపోయాడు, తన ప్రాణం. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తే క్రీస్తే ఆ మాట చూడండి. దాని అర్థం ఏంటంటే, నేను బ్రతికినంత కాలం క్రీస్తు కోసం బ్రతుకుతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మీరు ఎందుకు బ్రతుకుతున్నారు పౌలు అని అంటే, క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను అన్నాడు. ఆయన మారక ముందు ఏమన్నాడు తెలుసా? పౌలు మారక ముందు పౌలు గారి దగ్గర తీసుకుని వెళ్ళి మైక్ ఆయన ముందు పెట్టి, ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు ఒకవేళ ఉంటే, ఏంటంటే మీరు ఎందుకోసం బ్రతుకుతున్నారంటే, మీ లక్ష్యం ఏంటంటే, మీ జీవిత ఆశయం ఏంటంటే ఏమన్నాడు తెలుసా అండి? ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించి, వాళ్ళందరినీ కూడా బంధించి, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీయటమే నా జీవిత ఆశయం, నా జీవిత లక్ష్యం. అది అప్పుడు ఆయన లక్ష్యం. చూసారా? మారిపోయింది ఇప్పుడు.
ఇప్పుడు మారిన తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయి, ఏంటండి మీ లక్ష్యం ఇప్పుడు అంటే అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకప్పుడు చంపటం లాభం అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే చస్తే లాభం. ఆ చావు ఎలాంటి చావు? ప్రభు కోసం బ్రతికిన చావై ఉండాలి అని పౌలు గారండి ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, పౌలు గారిని ఎప్పుడైతే ఆ రోజు ఉన్నటువంటి సంఘాలలో ఉన్నవా ఏమంటే విశ్వాసులు చూశారో, అందరూ వాళ్ళ బ్రతకడానికి ఇష్టపడ్డారండి. పౌలు గారిలాగా బ్రతకడానికి ఇష్టపడ్డారు, పౌలు గారిలాగానే బ్రతకడానికి ఇష్టపడ్డారు, పౌలు గారిలాగా చావడానికి ఇష్టపడిపోయారు. నిజంగా ఇదే పౌలు గారు ఏమంటే ఇదే ఫిలిప్పీ పత్రికలో ఏమంటే 2వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ, ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడి కొరకు మాట్లాడుతుంటాడు. ఆ సేవకుడు ఎవరో కాదు, ఆ సేవకుడు ఫిలిప్పీ సంఘానికి చెందినటువంటి సేవకుడే. ఆయన పేరు ఎపఫ్రోదితు. పౌలు గారు జైల్లో ఉన్నారు అని, రోమా చెరలో ఉన్నాడు అని, ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం అంతా కూడా పౌలు గారికి ఏం అవసరం, బట్టలు అవసరం అని, ఆయనకి ఏం అవసరం అని, భోజనానికి ఏం అవసరం అని అన్నీ కూడా ఆలోచించి వస్తువులన్నీ కూడా సంఘం ద్వారా సేకరించి అవన్నీ కూడా ఎపఫ్రోదితుకి ఇచ్చి, నువ్వు వెళ్ళయ్యా. పౌలు గారు అసలే వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఆయనకి తోడు అవసరం కదా, ఆయనకంటూ ఒక మనిషి అవసరం కదా, కనుక ఎపఫ్రోదితు నీ వస్తువులను తీసుకొని వెళ్ళి పౌలు గారు రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉండి పౌలు గారికి అన్ని విధాలను పరిచర్య చేయాలి, ఆయన అవసరాలు తీర్చాలి అని అన్ని కూడా సామానులన్నీ కూడా జాగ్రత్తగా ఏమండి కట్టి ఎపఫ్రోదితుకి ఇచ్చి, ఎపఫ్రోదితును రోమ్లో ఉన్న పౌలు గారి దగ్గరికి పంపారు. ఈలోపు పౌలు గారి దగ్గరికి వచ్చినటువంటి ఎపఫ్రోదితు పౌలు గారితో పాటే ఉంటున్నాడు, పౌలు గారితో పాటే తింటున్నాడు, పౌలు గారితో పాటే పడుకుంటున్నాడు, పౌలు గారికి అన్ని మంచి చెడ్డ అన్ని కూడా చూసుకుంటున్నాడు, చక్కటి ఉపచారం చేస్తున్నాడు, చక్కటి పరిచర్య చేస్తున్నాడు. ఇలా పౌలు గారి కొరకు పరిచర్య చేస్తూ 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 ఈ సమయంలోనే ఆయనకు పరిచర్య చేస్తూ ఈయన సిక్కైపోయాడు. ఎవరు? ఎపఫ్రోదితు. చూసావా, పౌలు గారి కొరకు వచ్చాడు, పౌలు గారికి ఉపచారం చేస్తున్నాడు, పౌలు గారికి పరిచర్య చేస్తున్నాడు, పౌలు గారికి పరిచర్య చేస్తూ ఇతను అనారోగ్య బారిన పడిపోయాడు. ఎంతవరకు వెళ్ళింది పరిస్థితి అంటే, ఇక ఎపఫ్రోదితు బ్రతకడు, ఎపఫ్రోదితుకి బ్రతకడు, చావు వరకు వెళ్ళాడు. నా కోసం వచ్చాడే ఎపఫ్రోదితు, నాకు పరిచర్య చేయడానికి వచ్చాడే, నా కొరకు వచ్చి నాకు పరిచర్య చేయటానికి వచ్చినటువంటి ఈ ఎపఫ్రోదితు ఇప్పుడు చచ్చిపోతే సంఘం అంతా ఏమైపోతుంది అక్కడ అని ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారికి కూడా ఆయన మనసు చాలా బరువెక్కి చాలా కలవరపడిపోయి ఒకవైపు ఎపఫ్రోదితును చూసుకుంటూ ఈయన కన్నీళ్ళు పెట్టుకొని ఈయన దుఃఖపడుతున్నాడట పౌలు గారు. అయ్యో ఏంటి దేవా, ఏంటి పరిస్థితి? నా కోసం వచ్చాడు కదా, నా కొరకు వచ్చిన వాడు, నాకు పరిచయం చేయడానికి వచ్చిన వాడు నా కళ్ళ ముందే అతను మంచం పట్టాడే, అతను చావుకు సిద్ధపడుతున్నాడే. దేవా, ఈ సమయంలో నువ్వు వదిలిపెట్టొద్దయ్యా, కనికరించయ్యా, కరుణించయ్యా అని బ్రతిమలాడుకున్నాడు. ఆఖరికి పౌలు గారి ప్రార్థన విన్నాడు, పౌలు గారిని కనికరించాడట, ఆఖరికి అతన్ని బాగు చేశాడు. అప్పుడు పౌలు గారు ఈ ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తుంటాడు అన్నమాట, జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని. అప్పుడు ఈ ఎపఫ్రోదితు కోసం చెప్పిన ఒక అద్భుతమైన మాట అండి. నిజంగా ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. 2వ అధ్యాయం 29లో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఓ సేవకుడు అంటే ఏంటండి ఆ గౌరవం! సేవకుడు అంటే ఎంత గౌరవం, ఎంత పిచ్చి ఎపఫ్రోదితుకి పౌలు గారంటే. తన ప్రాణం అంటే ఆరోగ్యం బాగోలేకపోయినా అమ్మో నేను పౌలు గారి దగ్గరే ఉండాలి, పౌలు గారికి నీళ్ళు ఇవ్వాలి, పౌలు గారికి వండాలి, పౌలు గారికి వడ్డించాలి, ఆయన బట్టలు ఉతకాలి, ఆయనకి సేవ చేయాలి. ఎవరు ఒక ఎపఫ్రోదితు అండి. ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎక్కడా కనబడరు, ఎక్కడ వెతికినా కనబడరు. ఏమంటే నిజంగా మీ సేవకుల పట్ల మీకు అలాంటి దృక్పథం ఉందా? మీకు మంచి వాక్యం చెప్పి, మంచి పాటలు చెప్పి, మీకు ధైర్యం చెప్పి, మిమ్మల్ని ఆదరించి, మీ కొరకు ప్రార్థించే మీ సేవకుల పట్ల మీకు ఏమైనా కృతజ్ఞత ఉందా చెప్పండి. ఈరోజు సేవకులకు పరిచయం చేయటం కాదు, సేవకుల చేత చేయించుకోవటానికి ఎంతవరకైనా వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. వాళ్ళకు పరిచర్య చేయటం ఏమోలే కానీ వాళ్ళను మాత్రం సేవకులను ముప్పు తిప్పలు పెట్టేటువంటి విశ్వాసులు ఈ రోజుల్లో. వారిని మాటలతో, చూపులతో వేధించి, వారిని హింసించి, వారి కోసం ఏదైనా ఒక విషయం
అది నిజమో కాదో తెలియకపోయినా దానిని మాత్రం జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటించి ఎంత చెడు చేయాలో అంత చెడు చేయటానికి ఈరోజు విశ్వాసులు చాలా కష్టపడుతున్నారు. నిజంగా వారి కష్టం చాలా గొప్పది. పాతాళానికి వెళ్ళే అంత కష్టం, నరకానికి వెళ్ళి కలకాలం కాలిపోయే అంత కష్టం. మరి అంత ప్రయాస ఎవరు పడతారు? వాళ్ళు తప్ప. ఇక్కడ ఇతను చూసారు ఎలా ఉన్నాడు? ఇతను చూసారు ఎపఫ్రొదితు ఏమంటున్నాడంటే ఆయన, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం, ఆ మాట చూడండి ఏమండి, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరి పని కోసం? క్రీస్తు యొక్క పని. అక్కడ ఆయన చేసేది ఎవరి పని? పౌలు గారికి సహకారిగా ఉన్నాడు. పౌలు గారికి పరిచర్య చేస్తున్నాడు. ఏంటి, పౌలు గారికి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఎపఫ్రొదితు కొరకు అక్కడ పౌలు గారు ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క పని నిమిత్తం. అదేంటండి, పౌలు గారికి అన్నం వండి పెడితే క్రీస్తు పని అంటాడేంటి? పౌలు గారి కొరకు ఏమైనా మందులు ఇస్తుంటే క్రీస్తు పని కోసం చావు సిద్ధపడ్డాడు అంటున్నాడేంటి? మీకు అర్థమైందా? మీకు అందులో ఉన్న సారాంశం మీకు అర్థం కాలేదా? ఒకవేళ ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే ఇలాంటిది ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అక్కడ భార్యాభర్తల కోసం మాట్లాడుతుంటాడు. ఇక్కడ సింగిల్ గా ఇతర కోసం చెప్పాడు, అక్కడ దంపతుల కోసం మాట్లాడుతుంటాడు. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో, వారి కోసం వారు అనగా ఎవరు? వారు అంటే ఎవరు? 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు అనగా ఆకుల ప్రిస్కిల్లాలు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. నా ప్రాణం కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి ఏం చేశారట? తెగించేశారట. అంటే పౌలు గారి ప్రాణాల కొరకు ఎవరి ప్రాణాలు? భార్యాభర్తలు వాళ్ళు పోటీ పడుతున్నారటండి. ఏమంటున్నారో తెలుసా? పౌలు గారిని ఎక్కడంటే పౌలు గారిని ఎఫెసు పట్టణంలో చాలా పెద్ద ఎలిగేషన్ వచ్చేసిందండి పౌలు గారి మీద. ఆ ఎఫెసులో ఉంటున్న సమయంలో ఎఫెసు పట్టణంలో మీకు తెలుసు కదండి, డయానా, లాటిన్లో డయానా అంటారు, గ్రీకులో ఆర్తెమీదేవి అంటారు. ఈ ఆర్తెమీదేవికి సంబంధించినటువంటి విగ్రహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌలు గారికి వ్యతిరేకంగా వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ రెచ్చగొట్టారు. ఒక పెద్ద నాటకశాలలోనికి వచ్చేసారు అందరూ కూడా, పెద్ద ఆడిటోరియంలోకి. పౌలు గారిని పట్టుకొని వచ్చి ఆ జన సమూహంలో పౌలు గారిని చంపేద్దామని బాగా కుట్ర చేశారు. ఆ సమయంలో అకుల ప్రిస్కిల్లలు అక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? పౌలు గారిని పట్టుకోవాలంటే ముందు మమ్మల్ని పట్టుకోండి, పౌలు గారిని చంపాలనుకుంటే ముందు మమ్మల్ని చంపండి. అంటే పౌలు గారి కొరకు వాళ్ళ ప్రాణాలను అడ్డేస్తున్నారు. పౌలు గారి కొరకు వారు చావటానికి సిద్ధపడిపోయారు. ఏమండి, అక్కడ ఎపఫ్రొదితు సిద్ధపడిపోయాడు పౌలు గారి కోసం. ఇక్కడ ఎవరు సిద్ధపడ్డారు? అకుల ప్రిస్కిల్ల సిద్ధపడిపోయారు. ఏమండి, వీళ్ళు పౌలు గారి కొరకు చావడం అన్నది ఏదైతే ఉందో ఇది దేవుని సేవ, క్రీస్తు నిమిత్తం అని పౌలు గారు అంటున్నారు. ఏంటి, సహోదరుడైన దేవుని సేవకుడైన పౌలు గారి నిమిత్తం చనిపోవటం అది క్రీస్తు కోసం చనిపోవటమా? ఏమంటే సేవకుడైన పౌలు గారి నిమిత్తం చనిపోవటం అది క్రీస్తు సేవలో చనిపోవడం అవుతుందా అని బైబిల్ అడిగితే అవును అని చెప్పింది. ఎక్కడ? యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువుల వారి స్వయంగా చెబుతున్న మాట అండి. యోహాను గారు 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. ఆయన అనగా యేసు ప్రభుల వారు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, యేసు ప్రభుల వారు మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఇది మీరు నమ్ముతున్నారు కదా? యేసు ప్రభుల వారు మన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు, నమ్ముతున్నారు కదా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా, ఆ మాట చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుంచుకోవలసిన చక్కటి స్లోగన్, ఒక నినాదం
యేసు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను నా సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు ఎవరు? ఎపఫ్రోదితు. పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు. మరి మీరు ప్రాణాలు తీస్తున్నారు కదా, ప్రాణం తీస్తున్నారు ఈరోజు. ఎవరి కోసం? ఎవరండి ప్రాణం పెట్టగలరు? ఎవరు మీకోసం చెప్పగలరండి? ఎవరు వీళ్ళు మా కోసం ప్రాణం పెట్టగలరండి? ఎవరైనా చెప్పగలరా మీకోసం? మాటలు ఎలా ఉంటాయండి? చంపేస్తుంటారండి మాటలతో. వారి నోటి నుంచి వచ్చేటువంటి మాటలట ఎలా ఉంటాయట? వాడగలిగిన కత్తిపోటు వంటి మాటలు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు అని అన్నాడు అని అంటే మీరు చంపాల్సిన పని లేదు. మీ మాటలతోనే మీ సేవకుణ్ణి, మీ తోటి సహోదరుని, మీ విశ్వాసని, మీ సాటి విశ్వాసని మీరు మాటలతోనే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? పొడి చేస్తున్నారు. ప్రాణం పెట్టవలసిన మీరు ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీస్తున్నారు. మీకు మరో జీవితం వచ్చిద్దా? ఆయన వచ్చినప్పుడు నేను లేపుతాడా? ఆయన యేసుప్రభువు వారు మళ్ళా రెండవ మారి లోకానికి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారంటే ఆయన వారు మాత్రమే. ఆయన వారు అంటే ఎవరు అనంటే ఎవరైతే తన సహోదరుల కోసం చనిపోతారో, అనగా తన సహోదరులను కాపాడుకోవడానికి, తన సహోదరు రక్షించుకోవడానికి, తోటి సహోదరుని రక్షించుకోవడానికి, తోటి ఎవడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీ సమయాన్ని పెట్టగలుగుతున్నావా? నీ ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ ఆయుష్ని ఇవ్వగలుగుతున్నావా? నీ ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఏది ఇవ్వగలుగుతున్నావు చెప్పు? అలా ఎవరైతే పెడతారో, ఎవరైతే ఇవ్వగలరో వారు ఆయన వచ్చినప్పుడు మరలా బ్రతుకుతారు, మిగిలిన వారు లేవరు. అలానే లేవరు అంటే లేరని కాదు, ఉంటారు. ఎక్కడ? ఆ భయంకరమైన పాతాళ గుండములో, వేదనకరమైన అగ్ని జ్వాలలలో యాతన యాతన యాతన, ఏడుపు, దుఃఖం, కోట్ల సంవత్సరాలు ఆత్మగా నీకు చావుండదిక, నిత్య శిక్ష. అది రెండవ మరణం, నిత్య మరణం. వద్దు అనుకుంటున్నావా? అయితే నీ సహోదరులను కాపాడుకో, నీ సహోదరులను కాపాడయ్యా. నీ సహోదరులు ఎవ్వరిని కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. వాళ్ళ ప్రాణాలు తీసేవాడుగా ఉండకు. నీ చూపులతో, నీ మాటలతో, నీ చేతలతో ఎందుకు మనం దూరం చేసుకోవాలి? ఎందుకు పోగొట్టుకోవాలి? వద్దు. అందుకే అన్నాడు ఆయన. ఒకరోజు ఎపఫ్రోదితు పౌలు గారి కొరకు చావటానికి సిద్ధపడిపోయాడు. అయినా కానీ అన్నాడు పౌలు గారు, క్రీస్తు కోసమే అన్నాడు. అకుల ప్రిస్కిల్లాలు ఎందుకు? అకుల ప్రిస్కిల్లాలు చావడానికి సిద్ధపడిపోయారు, ఎపఫ్రోదితు చావడానికి సిద్ధపడిపోయాడు. పౌలు గారు కూడా నా మట్టుకు బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు. ఎందుకు యాకోబు చనిపోయాడు, తల ఇచ్చేశాడు? ఎందుకు స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు? వీళ్ళందరూ ఎందుకండి ఇలా చనిపోయారు? వాళ్ళకి తెలుసండి, చావు ముగింపు కాదు, చావు తర్వాత మరో జీవితం ఉంది. అందుకే జననం దేవుని కొరకే జరిగింది, నీ మరణము కూడా దేవుని కొరకే జరిగింది. నీ బ్రతుకు దేవుని కొరకే, నీ చావు కూడా దేవుని కోసం, దేవుని మహిమ కోసమే. చివరిగా ఒక మాట, రోమపత్రిక 14వ అధ్యాయం చివరి మాటగా రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో మనలో ఎవడు చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మైదానంలో కూర్చున్నటువంటి మనలో ఎవడను తన కోసమే బ్రతకడు అని ఎంత కన్ఫర్మ్ గా చెప్పారు చూసారా? ఏమండి, ప్లీజ్ ఈ మాటలు విన్న ఈ రోజు నుంచైనా మీరు మీకోసం బ్రతకండి. అలానే మా కోసం బ్రతకొద్దంటే రేపంచి పనులు మానుకోవాలా అని అడగండి. ఏమండి, మీ పనులు మీరు చేసుకోవాలి, మీ కుటుంబాలు మీరు పోషించుకోవాలి, కానీ దేవుని మర్చిపోకూడదు. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకటం అని అంటే దేవుడు పని చేయటమే, దేవుని మాటకు లోబట్టమే, దేవునికి విధేయత చూపించటమే. చూడండి, ఆయన మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఎవడే బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతానండి. రేపు ఒకవేళ చావైన నేను ఎవరి కోసం చనిపోతాను?
ప్రభు కోసమే. ఇదే మనందరి జనన మరణాల వెనకాల ఉన్న రహస్యం. జననం ప్రభు కోసమే, మరణం దేవుని కోసమే. కానీ ఈరోజు జననం వాళ్ళ కోసమే, చావు కూడా వాళ్ళ కోసమే. ఎవరి కోసం పుట్టారు? మా కోసమే. ఎవరి కోసం చచ్చిపోతున్నారు? మా కోసమే. చూసావా ఎంత రివర్స్ అయిపోయిందో? ఇది కాదయ్యా జనన మరణాల రహస్యం అంటే. బ్రతికిన ఆయన కోసమే, మరణమైన ఆయన కోసమే. నీ జన్మ దేవుని కొరకు, నీ చావు కూడా దేవుని కొరకు. అప్పుడే నువ్వు క్రీస్తు వాడవుతావు. అప్పుడే ఆయన వచ్చినప్పుడు నిన్ను బ్రతికించుకుంటాడు.